మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో ముస్లిం సంస్థలు నిర్వహించిన ర్యాలీ శాంతియుతంగా ముగిసింది. మక్కా మసీద్ నుంచి 5 కిలోమీటర్ల మేరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. మక్కా మసీద్ నుంచి చార్మినార్, మదీనా, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా అలం మండి వైపు నుంచి కొనసాగుతూ మొగల్పూర్ వరకు సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత పెద్దలతో, అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మిలాదున్ నబీ సంబరాలపై చర్చించారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పాత బస్తీ హైదరాబాద్లోని చార్మినార్ దర్దాపుల్లో కూడా మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏకంగా పాత బస్తీలో ఉన్న ముస్లిం ప్రజలంతా మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థన చేసుకున్న తర్వాత చార్మినార్ దగ్గర ఏదైతే మండపం ఏర్పాటు చేశారో అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి గుల్జార్ హౌస్, మదీనా, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం, దారుషిఫా, మీరాలం మండి నుంచి మొగల్పురా వైపు కొనసాగుతుంది. సుమారు 5 కిలోమీటర్ల వరకు కొనసాగే ఈ ర్యాలీ కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర కమిషనర్ సివియాను కూడా ప్రత్యేకంగా చార్మినార్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ బందోబస్తుని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సాధారణంగా నిమజ్జనం ముందు జరగాల్సిన ఈ మిలాదున్ నబీ కార్యక్రమాలు నిమజ్జనం నేపథ్యంలో పోస్ట్పోన్ చేసుకున్నట్టు కూడా మత పెద్దలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే భారీ ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ర్యాలీ తీసుకున్నారు. శాంతియుత ర్యాలీ అనేది కూడా మత పెద్దలు అయితే చెప్పుస్తున్నారు. సాధారణంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం ఒక ఆయనవాదిగా వస్తుంది. కానీ దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఓఎంజీ ల్యాబ్స్ అందిస్తుందన్నారు DPS CEO యశస్వి. నాచారం స్కూల్లో విద్యార్థులు ఓఎంజీ ల్యాబ్స్ ద్వారా పండించిన పంటలని ప్రదర్శించారు. DPSలో ఓఎంజీ ల్యాబ్స్తో కలిసి విద్యార్థుల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో మట్టి వాడకుండా మొక్కలు పెంచడంపై విద్యార్థులకి అవగాహన కల్పిస్తున్నామన్నారు యశస్వి. అన్ని పాఠశాలల్లో ఇలాంటి ల్యాబ్స్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఆమె.